హలో. నిమిషం తమ్మి ఫోన్ చేసినావు. ఈరోజు ఏమైనా పని ఉందా? ఫ్రీగానే ఉన్నారా? ఈరోజు ఫ్రీగానే ఉన్నా. ఏమన్నా పని ఉన్నదా తమ్మి? అన్నా, ఈరోజు నా లవరు నేను పార్క్లో కలుసుకుంటున్నామే. కంపెనీ కోసం జర నువ్వు కూడా రాదే? మీ ఇద్దరి లవర్ల మధ్యలో నేను వచ్చి ఏం చేస్తా తమ్మి? ఎవరు లేనిదే ఫోన్ చేసింది ఎవరు? ఏమైనా బాలు లేడా? పార్కులా లవర్ తోటి ముచ్చట పెడతాడట, నన్ను కూడా రమ్మంటాను. వాళ్ళిద్దరు ముచ్చటే పెట్టుకుంటారో ముద్దులే పెట్టుకుంటారో, మధ్యలో నిన్నెందుకు రమ్మంటా అండి? రొమాన్స్ చూడడానిక? నేను కూడా అదే చెప్పింది. మీ ఇద్దరి మధ్యలో నేనేందుకని. హలో అన్నా, నీ పక్కన మాట్లాడుతున్న ఎవరే? నా పక్కన రమేష్ అని ఉన్నాడు తమ్మి. అబ్బా, రమేష్ అన్న కూడా నీతోనే ఉన్నాడా? రమేష్ అన్నకు ఫోన్ రాదు? ఇగో మాట్లాడు తమ్మి. హలో బాలు, నాన్న పార్క్ ఎందుకు రమ్మంటున్నావే? రమేష్ అన్న, నాగన్నే కాదు, మీరిద్దరు కలిసి అరగంటలో పార్కుకు రావాలి. మేం పార్క్ వచ్చి చేస్తాం బాలు, మేము వస్తే మీరు ఏకాంతంగా ఉండకుండా ఇద్దరు. మా ఇద్దరి ఏకాంతం విషయం వదిలేయన్నా, మా లవర్తో పాటు వాళ్ళ ఫ్రెండ్ కూడా వస్తుంది. ఏంది, ఈ లవర్తో పాటు వాళ్ళ ఫ్రెండ్ కూడా వస్తుందా? పోదాం పోదాం వస్తున్నాం అని చెప్పే. మీరిద్దరు కూడా వస్తే ఆమెకు బోర్ కొట్టకుండా మీరు టైం పాస్ చేయొచ్చు. ఏమంటావు? మరి అప్పటి నుంచి చెప్పా ఏం ముచ్చట? మాకేం పనే, అరగంట కాదు పావు గంటలో ఆడు ఉంటాం. నువ్వైతే జల్దిరా పార్కు. ఏంది బాలు లవర్ తోటి ఇంకో పోరేస్తుందా? పోదా మరి. నేను పోయి మంచి కొత్త డ్రెస్ వేసుకుని మంచిగా రెడీ అయ్యేస్తా. మళ్ళీ ఇంకో డ్రెస్ ఎందుకే వేసుకోడు? ఈ డ్రెస్కి ఏంది మంచిగా ఉన్నది కదా, నువ్వే లవర్ కోసం పోతున్నట్టున్నది కదా. ఊరి ముందు మంచిగా కనిపించద్దా? లైటింగ్ కొట్టద్దా మరి? మా కొడుతో తీయే లైటింగ్, కూసో ముందు అయితే. పార్కులా పోరి ముందు పిచ్చి పిచ్చిగా ఉండదు, ఆగమాగం చేయకు, మంచిగా డీసెంట్గా ఉండాలి, సరేనా? డీసెంట్గా ఉన్నోళ్ళకు పోరీ లాంటిలు పడతారే, అవారగా పాన్ గుట్కా మాల్ మసాలా తినేటోళ్ళకే నేను ఏం చేస్తానో నువ్వు చూస్తూ తీయరాదే అక్కడ. సరే చూద్దాం, తీయే పోదాం. ఎందుకైనా మంచిది వేరే డ్రెస్ వేసుకొని పోదామే, ఏమంటావే? నేను చెప్తుంటే అవే కొత్త డ్రెస్ వేసుకొని పా. ఏమైంది బాలు, ఈ లవర్ ఇంకా రాలేదు, టైంకి వస్తుందంటావా? అబ్బో అన్ను, టైం విషయంలో నా లవర్ చాలా నిక్కచ్చిగా ఉంటుంది. చెప్పిన టైం కరెక్ట్గా వస్తుంది. కావాలంటే నువ్వే చూడు. ఏమే నాగన్నా, పోరెత్తా అని బాగా స్లిమ్గా తయారవుతున్నావుగా. ఊరెత్తుందంటే ఇంత తయారుగా అవుతా అది సరే తమ్మి. మీ లవర్ ఫ్రెండ్ మంచిగా ఉంటుందా? పెళ్ళి అయిందా కాలేదా మరి? నీకెందుకే పెళ్లి ముచ్చట? పెళ్లి కాకుండా నువ్వు చేసుకుంటావు ఏంది? అన్న, ఆమెకు పెళ్ళయింది, పిల్లలు కూడా ఉన్నారు. ఆమెతోని జాగ్రత్తగా మాట్లాడరు. ఆమె అసలే సున్నితం. ఎవరు బాబు సున్నితం? వాళ్ళు పిల్ల తల్లారు మజాక్ చేస్తున్నావు. పెళ్లి కాలేదనుకోని నేను జోరుగా కొత్త డ్రెస్ వేసుకొని వచ్చి జాగ్రత్తగా మాట్లాడుకుంటే ఈ అందగత్తెకు ఐ లవ్ యూ అని చెప్తారా ఏంది? నువ్వేమన్నా గోపుతావని బాలు ముందు జాగ్రత్త చెప్తున్నాడే, ఏమంటావు బాలు? అది కాదన్న, ఆమె కొత్త వాళ్ళతోని ఎక్కువ మాట్లాడది, అందుకే జాగ్రత్త అని చెప్పిన. ఆ సంగతి మేము చూసుకుంటాం తమ్మి. నువ్వు నీ లవర్ తోటి ఎంజాయ్ చేయి. ఏమంటావు రమేష్ అన్న? నువ్వు ఉన్నాక బాలు కంటేసిన నాగన్న. ఏంది మీ బిక్రి వాళ్ళు ఇంకా రాలేదా? అక్క ఆయన పట్టుకొని ఆడిడానికి మరి ఏమనమంటవే? మంచి పేరు అని వాళ్ళు అని పిలవచ్చు కదనే. సరేలే, పిలుస్తాగాని ఫస్ట్ ఎక్కడ ఉన్నాడో వెతుక్కోవాలి. అక్క నాకు కూడా కనిపిస్తలేదు కదా, కొంచెం ముందుకైతే పోదంట. ఫోన్ చేయలేదా అనే నీకు? చేసిండే, మరి ఎక్కడున్నాడు? ఎక్కడ దాక్కున్నాడు? వస్తాడు. నీకు వస్తాను సర్ప్రైజ్ చేద్దాం అనుకుంటుండే. వచ్చి అక్క మొత్తం నువ్వు ఎక్కడ ఆగట తెలియదు కదా. ఇక హాయ్ సంగీత, హాయ్ లవణ్య.
బాగున్నావా? బాగున్నా వాళ్ళు, మీరు బాగున్నారా? బాగున్నావు. ఏం చేస్తున్నారు? ఏం లేదు. మరి లేట్ అయింది, అప్పటి నుండి ఎదురు చూస్తుంది మా ఫ్రెండ్. సంగీత వీళ్ళు మా ఫ్రెండ్స్ రమేష్ అన్న, నాగిరెడ్డి. హాయ్ అన్నయ్య. ఇగో సంగీత వాళ్ళ ఫ్రెండ్ లావణ్య. హాయ్ అండి. హాయ్ లావణ్య. హాయ్, బాగున్నారా? ఒక 5 minutes బాలుతో పర్సనల్ గా మాట్లాడేస్తా. ఓకే నేను వెళ్ళండి. సరే అన్నయ్య. రమేష్ అన్న ఊరి ఏం సాలిడ్గా ఉన్నది, మంచి కళాఖండం. ఏంది కళాఖండమా? కండగడ్డేం కాదు. ఆ పొల్ల నీతోనే 3 ఇంతలు ఉన్నది. మీదెక్కి కూర్చున్నదనుకో ఒక్కలు సూర సూర అవుతుంది. ఏమనుకుంటున్నావు? మనిషి అన్నాక కొంచెం కళాపోషణ ఉందని, అది నీకు బొత్తిగా లేదేమే రమేష్ అన్న. నా కళ్ళతోటి చూడే ఆమెను, ముద్ద మందారంగా ఎంత ముద్దు ముద్దు ఉన్నదో. నా కళ్ళతోని కాదే, నీ కళ్ళతో కూడా చూసి చెప్తున్నా. ఆమె ఏనుగు, నువ్వు పీనుగు. అర్థమైందా? మా అర్థమైంది తీయే, నువ్వు లైటింగ్ కొట్టవు నన్ను కొట్టనియ్యవు. సరే గాని ఆమె నీకు రమ్మని పిలవరాదే, ముచ్చట పెట్టి సోప తీయేద్దాం జరా. ఆమె సోపా చేసి ఏం చేసుకుంటే గోడ మీద బల్లి వాకినట్టు ఉంటది. మీ ఇద్దరు సోపా చేసి అయిపోయిందా? ఉండండి మళ్ళీ చేస్తా. బక్కోడేంటి చీపిరి పుల్లంత లేడు, సొంగ కరుచుకుంటా నమ్మే చూస్తుండు. కాళ్ళ సన్ను నేసి ఒత్తితే కొడుకు కీసు అనాలే. వీడు వీని బిత్తురు చూపులు, వీని సంగతి చూద్దామా. ఏంటి ఏమో మాట్లాడుతున్నారు కదా, మంచిగా హాయిగా కూర్చొని. గీత నా మదిని దోచిన సంగీత, అందుకో నా ఈ పూల గుత్తి. హ్యాపీ వ్యాలంటైన్స్ డే. ఐ లవ్ యూ సంగీత. ఓ బాలు, నా తింగరి బాలు, నా గుండెకు గుచ్చిన నీ కొంటె చూపు, నీ అమాయకపు నవ్వుకు నా ప్రేమ దాసోహం. లవ్ యూ టూ బాలు. అన్న ఏం వర్క్ చేస్తారు మీరు? నేను బిజినెస్ చేస్తాను. బిజినెస్ చేస్తారా? మీరేం చేస్తారు? కోరినాక ఈ కోరినా తీరుతున్నది ఏంద్రు, ఈ కంటికి నేను కనిపిస్తలేను ఏంది. ఆగు నేనే గెలుస్తా. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough. మీ బిజినెస్ ఎలా ఉంది, బాగా నడుస్తుందా? అనుసూయను కదా, కొంచెం డల్గా ఉన్నది. రమేష్ అన్న మీరు ఇద్దరే మాట్లాడుకుంటారే, నాతోటి మాట్లాడరా? నేను ఏం పాపం చేసింది, పక్కకే పెట్టిరు నన్ను. మేమన్నవే నాగన్నా, ఆమె అడిగిన దానికి నేను చెప్పిన. నువ్వేమైనా అడగాలనుకుంటే ఆమెను అడుగు. మేము అత్తలేమన్నా నేను అడ్డం ఉన్నానా? ఆగు రమేష్ అన్న, అది సరే గాని నీకు చిన్న వయసులోనే పెళ్ళైందా? పెళ్ళైనప్పుడు నీ వయసు ఎంత? ఓవర్ యాక్షన్ చేయకరా. వీడేంది నా వయసు మీద పడ్డాడు, నాకే వయసులో పెళ్ళైతే ఈ బక్కోడికి ఎందుకు? ఏంటి బాలు, గాల్లో తేలుతున్నట్టు నువ్వు ఫుల్ హ్యాపీగా ఉన్నావు. కలలో కనబడిన నా సొప్పసుందరి నా ఎదుటి ఉన్నాక నా ఆనందం రెట్టింపయింది. అబ్బో, బాలు గారికి ఈరోజు కవిత్వం కట్టలు తెగి ఏర్లై సెలయేర్లా పారుతున్నట్లుందే. ఏంది కథ, ఏమన్నా విశేషమా? అదే ఇప్పుడు 2వ నెలే కదా. ఏంటి 2వ నెల? 2వ నెల అంటే అది కాదు, 2వ నెల అంటే ఫిబ్రవరి అని, వ్యాలంటైన్స్ డే కదా.
నేను అదే అంటున్నా. ఓ నా బిత్తిరి బాలు, ఎందుకు టెన్షన్ పడుతున్నావు? కూల్గా ఉండు కదా. గీత, నువ్వే నా ధైర్యం, నువ్వే నా ప్రపంచం. ఐస్ క్రీమ్ తింటావా? రావాలా? నీ కంటి చూపులతో కరిగిపోయే నా మనసు నీ ముందుండగా, నా చేతిలో కరిగిపోయే ఐస్ క్రీమ్ ఎందుకు దండగా. నీ మాటలతో మత్తెక్కిస్తాను, చూపులతో పైకెక్కిస్తాను. నాకున్న నేనెక్కినావు కదా గీత. చాలు నా సినిమా కవిత్వాలు. నీ మూలంగా ఈరోజు నేను కూడా కవిత్వం చెప్పిన. నాకు చిన్న వయసులో పెళ్ళేం కాలే, నీ మేజర్ అయ్యాకే పెళ్ళైంది. నాకు 2 పిల్లలు కూడా ఉన్నారు. మేజర్ అయినాక అంటే అవో 20 ఏళ్ళు, పెళ్ళైనాక 15 ఏళ్ళు, అంటే ఇప్పుడు 35 ఏళ్ళ వయసు ఉంటుంది అన్నట్టు. ఏం కాదు, మాకు ఖర్చు. ఏం ఆలోచిస్తున్నాయి నాగన్న? కొంపదీసి రాజ్యాంగాన్ని ఇట్లా మారుదాం అనుకుంటున్నావు ఏంది? రాజ్యాంగాన్ని మార్చడానికి ఈయన ఏమన్నా రాష్ట్రపతి, ప్రధానమంత్రి? రమేష్ అన్న చెప్పేది దేశ రాజ్యాంగం గురించి కాదు, నా సొంత రాజ్యాంగం గురించి. ఈ బక్క పులకగాడు తిక్క పాసం లెక్కనే ఉన్నాడు, ఊకుంటే మీదనే పడేటట్టున్నాడు కదా. అది సరే కానీ నాగన్న, ఇలా లవర్స్ డే కదనే, ఇంకేమైనా లవర్ ఉన్నారా అని ఏమైనా ఉంటే జర గతంలో చెప్పరా? ఇంతకు ముందు అయితే లవర్ లేదే, ఇక నుంచి ఏమన్నా ఉంటుందో చూడాలి. వీడు ప్రతిదానికి నన్నే టార్గెట్ చేసి మాట్లాడుతున్నాడు చూడు. వీడు విని పైత్యం గంగలబోను ఎట్లా చూస్తున్నాడా చూడు, ముంగి సొమ్మకపోడు. అవునా? ఈరోజు మనం ఒక్క ప్రేమ జంటగా లగ్నం చేయాలి. ఒక్క జంట కూడా అవపడతలేదు ఏందన్నా? మన భయానికి ఎవరు రాలేదా ఏంది? చూద్దాం కానీ పార్క్ అంతా బూసిపోయిందేమే, ఒక్క ప్రేమ జంట కూడా అవపడతలేదు. మన భయానికి ఎవరు పార్క్ రాలేదా ఏంది? కనిపిస్తే మనం ఎక్కడ పెళ్లి చేస్తామో అని లవర్స్ డే రోజు ప్రేమికులు పార్కు రావడానికి గజ గజ అనుకుతారే రావణ. ఒక్క దంట కూడా దొరకకపోతే మనం తెచ్చిన దండలు వేస్ట్ అయితే ఏంది? ఏ వేస్ట్ ఎందుకైతే, ఏ కొమ్మ చాటుకున్నాయో పిట్టలు, ఆగు దొరుకుతాయి, ఆగు. అవునే కిషోర్ అన్న, ఇలా గురువారం మంచి రోజేనానే? అయ్యగారిని అడిగినావా ముహూర్తం మంచి ఉన్నదా అని మరి పెళ్లి కోసం? ఏ ముహూర్తం అయితేంది, దొరికినలో దొరికినట్టు దండలు వేసి పంపక వాళ్ళు ఏమన్నా జీవితాంతం కలిసి ఉంటారా అనే? ఇప్పటి రోజులు ఏమన్నా కలిసి ఉండే రోజులేనా అనేవి? నిజమే కిషోర్ అన్న, ఈ ఆడోళ్ళు పెళ్ళైనాక 4 రోజులకు లవర్లను రంగంలోకి దింపుతారు, మొగళ్ళను విచ్చలు విడిగా లేపుతాండ్రే. ఏ ఒక్క రోజైనా పెళ్ళాం చేతుల చావని మొగుళ్ళు ఉన్నారనే న్యూస్ రాకుండా ఏ ఒక్క రోజైనా ఉన్నదానే కిషోర్ అన్న? అసలు ఈ ఆడవాళ్ళు లవర్లు ఉన్నప్పుడు వాళ్ళనే పెళ్లి చేసుకోక వేరే మొగుళ్ళని పెళ్లి చేసుకుని చంపుడు ఎందుకు నాకైతే అర్థమైతలేదు. అన్న అటు చూడుండే, అక్కడ జంట కూర్చొని ఉంది, పోదాం పాండ్రే. చలో పోదాం పా అన్న, మన దండలకు మంచి గిరాకీ వచ్చింది పా. చలో పా.